దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. ప్రార్థనతో ఈ యొక్క ఉదయకాల ఆరాధన మనం ప్రారంభించుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయమందు మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకే మీకు స్తోత్రాలు. నాయనా, నీ సన్నిధిలో గడుపుటకు ఇంత మంచి అవకాశమును మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా నాయన, మరి మేమైతే ప్రభువా తండ్రి నాయన, ఎవరి గృహముల్లో వారు ఉండినప్పటికీ ప్రభువా, నీ మందిరంలో కలిసి ఆరాధించలేకపోయిన పరిస్థితి మాకు కలిగినను, కనీసం ఈ విధంగానైనా నీ వాక్యమును ధ్యానించుటకు, నిన్ను స్తుతించి గణపరచుటకు మాకు అవకాశం అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. గడిచిన దినములన్నిటిలో ప్రభువా, నీ సహాయము, నీ కాపుదల, నీ సంరక్షణ మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ మీరు ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ పునరుద్ధాన దినమందు నీ నామాన్ని స్తుతించుటకు మమ్మల్ని మేము ప్రభా అప్పగించుకొని చుండగా, దేవా, ఈ కొద్ది సమయము ప్రభా నీ సన్నిధిలో పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నిన్ను ఆరాధించి గడుపుటకు ప్రభా మమ్మల్ని ప్రత్యేకపరిచి నడిపించండి. నీ నామమును మహిమపరచుటకు మమ్మలను నాయనా తండ్రి, నీ యొక్క ప్రభా తండ్రి బలములో ప్రభా మమ్మల్ని సమకూర్చి నడిపించమని వేడుకొంచున్నాం. మీ ఆత్మకార్యమును జరిగించండి. ఆది నుంచి అంతం వరకు నీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతటినీ ప్రభా జరిగించి నడిపించండి. ఆన్లైన్లో నీ వాక్యమును ప్రభా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నూతన బలం చేత నింపి నడిపించమని, మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరికే ఆరోపించుకొచ్చు నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి మనకి ఇవ్వనటువంటి పాటల పుస్తకంలో నుంచి 32వ పాట, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము అనే పాటను పాడుచు దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం.
మనమందరమును కలిసి గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని అనే పాటను పాడుచు గట్టిగా చప్పట్లు కొట్టుకొనుచు దేవుడి నామాన్ని గణపరుచుకుందాం. మనందరం కలిసి దేవుడి నామాన్ని మహింపరచుకుంటూ గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలనే పాటను పాడుచు గట్టిగా చప్పట్లు కొట్టుకునుచు దేవుడి నామాన్ని స్తుతించుకుందాం.
అలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచిన చాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువను మోయాలని అలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువను మోయాలని నా గుండెలో వెలలోన నేనే ప్రతిష్ఠించి నీ సేవలోనే తుది శ్వాసను విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని నీనేరా కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని హల్లెలూయా 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 హల్లెలూయా. కొద్దిసేపు మనందరం కలిసి దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి అన్ని మనము స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. ఎక్కడైతే మనం ఉన్నామో ఆ స్థలాల్లో లేచి నిలబడి ఆయన వైపు చూస్తూ ఒకసారి మనం ఆయన ఆరాధించుకుందాం. సంగమా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము నాయన. నిత్యము కోట్లాది దూతలతో ప్రభువా నిత్యము కొనియాడబడుతున్న దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఒకసారి మనందరం మన స్వరాలు ఎత్తుకుంటూ ఆత్మతో సత్యముతో మనం ఆరాధించుకుందామా. ఎంత మధురమైనది నామం ప్రభా. కనపరచబడిన నామం నాయన. నీ ప్రేమ ఎంత మధురమైంది నాయన. ఏమి ఇవ్వగలము నాయన నీ ప్రేమను బట్టి, నీ త్యాగమును బట్టి నాయన, నువ్వు చేసిన ఉపకారమును బట్టి మేమేమి ఇవ్వగలము నాయన. కేవలం మా చేతులెత్తి ప్రభా సంపూర్ణమైన ప్రభా మనస్పూర్ణమైన ఆరాధన ప్రభా మేము చేయగలము నాయన. నీ ప్రేమ ఎంతో మధురం. ఈ మాట చెప్పు ఒకసారి. నీ ప్రేమ ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో మధురం. ఆయనకి ఆయన ప్రేమ మధురం కనుక ఒకసారి స్తుతించుకుందాం, ఆయన ఆరాధించుకుందాం. మన చేతులు పైకెత్తుదాం. నా జీవితం యేసుకే అంకితం, పరలోకం నాకే సొంతం. నా జీవితం యేసుకే అంకితం,
ఒకసారి చెప్పు, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన నా ఊపిరి, ప్రేమానురాగము నా జీవితం, నా జీవితం యేసుకే అంకితం. పరలోకం నాకే సొంతం, నా జీవితం యేసుకే అంకితం. పరలోకం నాకే సొంతం. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ప్రభువా, పరలోకము ప్రభువా నాకే సొంతమని నేను పాడుతున్నాను నాయన. నిజంగా ప్రభువా నా జీవితాన్ని ప్రభువా నేను ప్రభువా మీకు అర్పిస్తున్నాను. ఈరోజు మేము ఆరాధిస్తుండగా నాయన యేసయ్యా మా జీవితాలు ప్రభువా మమ్మల్ని మేము పరిశీలించుకుని నాయన మీ సన్నిధిలో ప్రభువా ఒకసారి యేసయ్యా మా చేతులు ఎత్తుతున్నాం నాయన. మేమేం ఇవ్వగలం నాయన? కేవలం మా జీవితం ప్రభువా సజీవ యాగముగా మేము ఇవ్వగలం నాయన. కన్నీటితో పాదాలనే కడిగిన నా హృదయమును నీకే అర్పించిన, కన్నీటితో పాదాలనే కడిగిన నా హృదయమును నీకే అర్పించిన, వెలకట్టలేని ఈ ప్రేమ. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి, వెలకట్టలేనిది, వెలకట్టలేనిది నీ ప్రేమ, వెలకట్టలేనిది, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై, వెలకట్టలేనిది నీ ప్రేమ నా ప్రాణం. ఒకసారి చెప్తామా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సనుతించుమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సనుతించుమా, కన్నీటితో పాదాలనే కడిగిన నా హృదయమును నీకే అర్పించిన, కన్నీటితో పాదాలనే కడిగిన నా హృదయమును నీకే అర్పించిన. వెలకట్టలేని ప్రేమ నీదే, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సనుతించుమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సనుతించుమా. నీ వాక్యము దీపము నా త్రోవకు వెలుగు, నా త్రోవకు వెలుగై ఉన్నది, నీ వాక్యము దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. యేసయ్యా నీ మాటలు దేని కంటే మధురము. ఈ మాట చెప్పుకుందాం సంగం ఒకసారి. యేసయ్యా నీ మాటలు, యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము, రెండంచుల ఖడ్గము. చెప్పుకుందాం, మా కష్టములలో, కష్టములలో
బాధలలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును ఆదుకోను స్వస్థపరచి నడిపించును ఆదరించును ఆదుకోను స్వస్థపరచి నడిపించును చెప్పండి ఒకసారి యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే చెప్పుకుందాం ఒకసారి గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి 1000 మంది కూడి అడుగుకు తూలినా కూలును గాని చెదరకుండా కాచే నీ ప్రేమ 1000 మంది కూడి అడుగుకు తూలినా కూలును గాని చెదరకుండా కాచే నీ ప్రేమ యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే అవును యేసయ్యా నీవే ప్రభువా నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును కీర్తింతును యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును చెప్పండి ఒకసారి నింపావు నీ శక్తితో నింపావు నీ శక్తితో నింపావు నీ ప్రేమతో నింపావు జీవజలముతో నిన్నే మహిమా పరతును నింపావు నీ ప్రేమతో నింపావు నీ శక్తితో నింపావు జీవజలముతో నిన్నే మహిమా పరతును ఓ వంది
ఆమెన్ సంఘం ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. తేలాగా నా వల్ల కాదయ్యా నిన్ను వేడి ఉండుట. ప్రభా, నిన్ను రుచి చూసిన తర్వాత నాయన, నువ్వెవరు నేను తెలుసుకున్న తర్వాత ప్రభా, నిజంగా ప్రభా నేను నిజంగా బందీనైపోయాను. ఐఎమ్ ఎ ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక పదానికి ప్రభా నిజమైన అర్థం ప్రభా. చాలాసార్లు మరి జీవితంలో లోకంలో ఎన్నో పరిస్థితులకి మేము బందీ అయిపోయి ఉన్నామేమో. ఎన్నో పరిస్థితులకి మనము దిగజారిపోయి బందీలు అయిపోయి ఉన్నామేమో. ఒకసారి మనం పరిశీలించుకుందాం. యేసయ్యా, వాటిలన్నిటి నుంచి ప్రభా నన్ను రక్షించి అవన్నీ నాకున్న సమస్త భారము తొలగించి నాయన, సమస్త కట్టులన్నీ తెంపి నాయన నన్ను నిలబెట్టిన దేవా, నీలాగా ఎవరున్నారు నాయన? చివరిసారికి ఒక్క మాట చెప్పుకుందామా చేతులెత్తి. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు? సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. ఈ మాట చెప్పు. సుందరుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. నేను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి. నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ చిన్న ఆరాధన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది దేవుని కానుకలకు ఏర్పాటు చేయబడిన సమయము గనుక మనమందరము మనం కానుకలు అర్పించుకుందాం. మీ కృతజ్ఞత అర్పణలు, దశమ భాగములు, అలాగే అర్పణలు ఉన్నట్లయితే మీరు మీ ఫోన్పే ద్వారా కానీ, జీపే ద్వారా కానీ, అలాగే IMPS ద్వారా కానీ మీకు ఇవ్వబడిన అకౌంట్ నెంబర్ డీటెయిల్స్లోని మీకు వేయవలసిందిగా వేడుకుంటున్నాను. మనం అర్పణలు అర్పించుకుంటూ దేవుని స్తుతించుకుందాం. మన తల్లి వంచి దేవుని వాక్యంలోనికి ప్రార్థనతో వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీ నామమును ప్రభువా పాటల ద్వారా స్తుతించి గణపరచుటకు, ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే మీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభువా ఈ యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళుచునుగా మీరు మాతో మాట్లాడి నడిపించండి. మాట్లాడిన ఆయన నన్ను మీ యొక్క సులువు చాటును మరుగుపరచండి. మా అందరితో మీరు మాట్లాడండి దేవా. నాయన, మేము ఏ పరిస్థితుల్లో బలహీనంగా ఉంటున్నామో ఆ ప్రాంతాల్లో సరిచేయబడి మరి ఎక్కువగా నీకు సమీపంగా ఉండడానికి ఈ వాక్యము ఫలభరితంగా చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఇచ్చిన మంచి అవకాశమును బట్టి
దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు మనము చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలను చేయును. ఈ యొక్క లేఖన భాగము ఒక సంఘమును లేకపోతే దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారిని, లేవీలనగా దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుడు ఎన్నుకున్నటువంటి వారు. మరి దినాల్లో లేవీలు అని అంటే నీవు నేనే రక్షింపబడినటువంటి వారు. అందుకే పేతురు భక్తుడు అంటాడు కదా, ఈ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీ గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం యాజకులుగాను రాజులైన యాజక సమూహముగా నువ్వు మమ్మల్ని చేస్తావని మాట్లాడతాడు. మరి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాటలు వ్రాయబడి ఉంటాయి. యాజకులు, లేవీలు దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు అనగా సంఘము. మన బ్రతుకులు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే మన జీవితాల్లో ఎంతో అపవిత్రతలో, బలహీనతల్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఆయన రక్తం చేత కొని, విలువ పెట్టి మనల్ని కొని ప్రత్యేకపరిచి ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో నుండి తప్పించి ఆయన రక్తం చేత విడుదలనిచ్చి దినాన్న ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్న రీతిని బట్టి మనము ప్రత్యేకింపబడిన యాజక సమూహంలో ఉండేవారు. ఈ దినాన దేవుని చేత మన జీవిత విధానములు పరిశీలింపబడడం గురించి ధ్యానం చేద్దాం. మన జీవితాలు పరీక్షింపబడుట, ఆయన సరిచేయుట, బాగు చేయుట, ఈ సంగతులను గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క లేఖన భాగంలో మొదటిగా మలాకీ 3:2 ఏమని వ్రాయబడి ఉందంటే, ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. ఈ లేఖన భాగంను ఆలోచన చేస్తున్నప్పుడు మన యొక్క జీవితాల్లో ఒక చిన్న మంచితనము, ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న పశ్చాత్తాపము మన జీవితాల్లో కలిగి ఉంటే మనం ఎంతో పరిశుద్ధులము, లేకపోతే ఒకలాంటి తేలిక, ఒకలాంటి విడుదల వచ్చినట్లు, లేకపోతే ఒక ప్రత్యేకతలోనికి అడుగుపెట్టినట్లు ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఈ లేఖన భాగంలో ఈ 2వ వచనంలో చాలా ఆలోచించదగవలసినటువంటి వాక్యము వ్రాయబడి ఉంటుంది. ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? క్రింద రాస్తూ అంటాడు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు అని వ్రాయబడి ఉంది. కంసాలి ఒక లోహమును కరిగించి దానిలో ఉన్న రూపమును మార్చి ఒక ప్రత్యేకమైన రూపమును, ఒక అందమైన రూపమును దానికి ఆ యొక్క అగ్నిలో దానిని మలచి తయారు చేయగలదు. కంసాలికి ఉన్నటువంటి ప్రత్యేకత
ఆ యొక్క లోహాన్ని కరిగిస్తాడు. దానికి ఉన్నటువంటి వేడిమి చేత దానిలో ఉన్న మలినమును తొలగించి దానిని కరిగించి దానిని సాగగొట్టి దాని మీద దెబ్బలు వేసి దాని రూపమును మరల్చి మరి ప్రపంచానికి ఒక క్రొత్త రూపాన్ని ప్రజెంట్ చేసేవాడు కంసాలి. అలాగనే చాకలివాని సబ్బు వంటి వాడన్నమాట వ్రాయబడింది. మన ఉతుకు చాకలివాని ఉతుక్కి చాలా తేడా ఉంటుంది. వారు చాలా పర్ఫెక్ట్గా చేయగలరు. ఆయన అంటున్నాడు కదా, ఆయన వచ్చినప్పుడట ఎవరు నిలవగలరు, ఎవరు ఓర్వగలరు, ఎందుకు వస్తున్నాడు, ఆయన ఎందుకు వస్తున్నాడు అని అంటే ఆయన రూపమును మార్చడానికి వస్తున్నాడు. అందుకే మీద వచనంలో యోహానుని గూర్చి ప్రవచనమునిస్తూ ఉంటున్నాడు మలాకి. యేసు ప్రభు జన్మనకు ముందు 500 సంవత్సరముల క్రితమే ఈ యొక్క ఇంచుమించు 500 సంవత్సరముల క్రితము ఈ యొక్క ప్రొఫెసీ, ఈ యొక్క ప్రవచనం ఇవ్వబడి ఉంటుంది. అక్కడి నుండి యేసు ప్రభు పుట్టు వరకు నిశ్శబ్ద కాలం అంటారు, సైలెంట్ పీరియడ్, ప్రవక్తలు లేరిక. ఈ యొక్క ప్రవక్త చెప్తాడు కదా ఆ మీద వచనంలో, ప్రభువు అనగా మీరు కోరుకుని నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ మీద మాట్లాంటాడు, ఇదిగో నాకు ముందుగా మార్గమును సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. యోహాను గూర్చి వ్రాయబడిన మాట. తరువాత మీరు వెదకుచున్న ప్రభువు, మీరు కోరుకును నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చి ఏం చేస్తాడట, ఆయన్ని చాలామంది సహించలేరు అంటున్నాడు, చాలామంది ఓర్వలేరట. ఆయన చేయు పనిని, ఆయన చేయు శుభ్రాన్ని చాలామందికి ఇష్టం ఉండదు, సహించలేరు. ఆ పర్ఫెక్షన్లోనికి తీసుకుని రావడానికి, ఆ సంపూర్ణతలోనికి తీసుకుని రావడానికి, ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి ఆ యొక్క కార్యము ఏ విధంగా ఉంటుందంటే కంసాలి వంటి పని అంటున్నాడు అక్కడ. కంసాలి అగ్ని వంటి వాడు అంటున్నాడు. అంటే ఒక లోహమును కరిగించగలిగినటువంటి ఫర్నెస్. తరువాత మాటలో చాకలివాని సబ్బు అంటున్నాడు. ఆ సబ్బు శుభ్రం చేస్తుంది. ఈ మాటలు వ్రాస్తూ 3వ వచనంలో మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తే, వెండిని శోధించి నిర్మలము చేయునట్లు అతడు కూర్చుని ఉండును అన్నమాట వ్రాయబడింది. ఆయన ఒక వ్యక్తిని, లేకపోతే ఒక యాజకుని, దేవుని కొరకు తన రక్తము చేత కడిగి ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని తయారు చేయడానికి ఆయన రక్తం ఇవ్వడమే కాదు, ఎంత సమయాన్ని ఆయన వ్యయపరుచుతాడో ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. అక్కడ అంటున్నాడు కదా, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. He will free himself from all his affairs. ఆయనకున్నటువంటి పన్నులన్నిటినీ ప్రక్కన పెట్టి నిన్ను నన్ను శుద్ధి చేయడానికి ఆయన కూర్చుని ఉండును అన్న మాట వ్రాయబడింది. ఆయన
బలము తెచ్చుకొని, లేకపోతే ఆయన సమయాన్ని వెచ్చించి నిన్ను బాగు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఒక కంసాలి ఒక వస్తువుని తయారు చేయడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తాడో, ఎంత అగ్నిని రాజుపెడతాడో, అంత అగ్ని వంటివాడట ఆయన. నీలో ఉన్నటువంటి ప్రతి మలినమును తొలగించి, అపరిశుద్ధతను తొలగించి, ఆయన నిన్ను మలచి, నిన్ను ప్రత్యేకపరిచి, నిన్ను తయారు చేసి ఆయన ముందు నిలవబెట్టుకోవడానికి, ఆయనకు కావలసిన కార్యములను నీ ద్వారా జరిగించటానికి, నిన్ను మలచటానికి ఆయన అగ్ని వంటి వానిగా ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక కంసాలి శుభ్రపరిచినట్లు శుభ్రపరచటానికి. ఈ యొక్క శుభ్రత ఎక్కడ ప్రారంభం అవ్వాలి? ఈ నిర్మలము అన్న మాట వ్రాయబడింది. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు. దానిలో ఉన్న మస్టు, దానిలో ఉన్న మలినము, చెత్త తొలగించి ఆయన నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండు. హల్లెలూయా. ఇది మొదటిగా అంతరంగములో ఉన్న జీవితంలో ఆ మలినము తొలగింపబడాలి. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. సంగమా, ఈ దినాల్లో రాత్రివేళ దేవుడు పరిశీలన చేయుటకు వచ్చినప్పుడు పరిశీలన చేయించుకునే పరిస్థితిలో లోకం ఉన్నదా? ఎవ్రీవన్ బిజీ. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి దేవుని చేత పరిశీలించుకొని, పరిశుద్ధపరచుకొని, తమను తాము అప్పగించుకొని నిర్మలులుగా చేయబడిన వారై రాత్రివేళ తమ పడకలకు వెళ్ళగలుగుతూ ఉంటున్నారు. అక్కడ దావీదు రాస్తూ అంటున్నాడు, నా హృదయమును పరిశీలించితి. ఎక్కడ ఆ పరిశుద్ధత రావాలి అని అంటే, మొదటిగా ఒక మంచి శుభ్రమైన బట్టలు, లేకపోతే తెల్ల బట్టలు వేసేసుకొని మందిరానికి వెళ్ళిపోతే పరిశుద్ధులుగా కనపడిపోతాం అనుకుంటారు చాలామంది. ఎక్కడ పరిశుద్ధత అనగా అంతరంగంలో పరిశుద్ధత అవసరం. నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. అక్కడ అంటూ ఎంత కాన్ఫిడెంట్గా దావీదు మాట మాట్లాడుతున్నాడు అని అంటే, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. కాన్ఫిడెంట్, ఒక నిశ్చితతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నా హృదయంలోనికి నీవు వచ్చినప్పుడు ప్రభువా, దురాలోచన మాట కాదు, తర్వాత మాట గురించి మాట్లాడతాడు. దురాలోచన లేదు ప్రభువా, నా నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ
పలుకుతూ ఉంటున్నాడు. ఇదే మాట దానియేలు గ్రంథంలో మనం చూస్తే 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది. దానియేలు గ్రంథము ఆ యొక్క ద ఇన్వర్డ్ లైఫ్ గురించి, అంతరంగపు జీవితమును గురించి మాట్లాడుతూ అనేకులు తమను, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం, అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. శుద్ధిపరచుకుని దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించుదురు. శుద్ధిపరచబడితే వారిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనంటే ప్రకాశమానులను నిర్మలను అగుదురు అన్నమాట వ్రాయబడింది. ఇందాక మనం చదువుకున్న వాక్యంలో వెండిని నిర్మలము చేయునట్లు, చేయువాడైనట్లు అన్నమాట వ్రాయబడింది. నిర్మలము, పరిశుద్ధత, పవిత్రమైన పరిస్థితి గూర్చి మాట్లాడుతూ ఉంటున్నాడు. అంతరంగంలో పరిశుద్ధత ప్రాముఖ్యం. అంతరంగంలో మన ఆలోచనలు, మన చూపులు, మన ఉనికి, ఇది పరిశుద్ధం అవసరం. నిర్మలము చేయబడాలి. మన మాట తీరు అంతరంగంలో నుండి వచ్చుచున్నటువంటి ఆలోచనతో కూడిన మాటలు నిర్మలము చేయబడినవై ఉండాలి. దావీదు చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు, ఏ దురాలోచనయు కానరాలేదు. నా యొక్క మాటలో ఏ పరిస్థితిలో దుర్మార్గత లేదు ప్రభువా, అపవిత్రత లేదు. సంతోషంగా చెప్తా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాన ఆయన యేసు ప్రభువు వారి ఈ లోకంలోనికి రావడానికి కారణం ఏంటంటే, అక్కడ 3వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది చివరి భాగంలో. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు అన్నమాట వ్రాయబడి. యెహోవాకు బలులు అర్పించడానికి, యెహోవాకు ప్రార్థించడానికి, దేవునికి సమర్పించటానికి, దేవుడు వారి దేశము పక్షంగా వారి ప్రార్థనలు ఆలకించడానికి దేవుడు వీరిని శుభ్రపరుస్తున్నాడట. హల్లెలూయా. దేవుడు క్రైస్తవులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవుడు ఆయన రక్తం చేత ఒక్కొక్కరిని ఎందుకు కడుగుతున్నాడు అని అంటే, తన రాజ్య వ్యాప్తి కొరకు కడుగుతూ ఉంటున్నాడు. ఆయన వలన ఆయన వారి వలన అనేకులను సంపాదించటానికి, వారి ప్రార్థనలు, వారి నైవేద్యములు, వారి మొరలు ఆలకించబడడానికి వారిని నిర్మలము చేయించున్నాడు. వారి నైవేద్యం నీతి బలులు అంటున్నాడు. నీతిని అనుసరించు యెహోవాకు నైవేద్యం చేయుటకై వారిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ దినాన నేను యాజక సమూహము, రాజుల వంశము, ఆ మాట ఒకసారి చదువుదాము పేతురు పత్రికలోని. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, దేవుని సొత్తైన ప్రజలను, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును అయ్యున్నారంటున్నాడు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటకే.
చాలాసార్లు ఈ మాటను పట్టుకొని మనము చాలా హ్యాపీ అయిపోతూ ఉంటాం. నేను యాజక సమూహం, నేను ఏర్పరచబడిన వంశం, రాజుల యాజక, పరిశుద్ధ జనం. ఎస్, నిజమే, పరిశుద్ధ జనులమే. కానీ ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, మనల్ని ఎందుకు నిర్మలం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనంటే, ఆయనకు నీతి నైవేద్యములు, నీతిని అనుసరించి బలులు అర్పించుటకు, క్రీస్తు పక్షముగా యెహోవాకు అర్పించటానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఆయన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో జకరియా గ్రంథంలో వ్రాయబడి ఉంది. పద్ధతి, ఆయన నిర్మలము చేయి పద్ధతి. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ కూడా మరలా వెండిని గూర్చి వ్రాయబడింది. నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతను, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. ఇక్కడ కూడా ఒక మంచి మాట వ్రాయబడింది. వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఆయన శుద్ధి చేసే విధానమని ఇక్కడ చెప్తా ఉన్నాడు. నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు. ఆయన మాట్లాడినప్పుడల్లా అగ్ని, ఎందుకంటే ఆయన నేను దహించు అగ్ని అయి ఉన్నాను, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. నేనంటాను, దహించు అగ్ని అయిన దేవుని యొద్ద నిలబడాలంటే అగ్నిలో శుద్ధి చేయబడి, అగ్ని చేత పరీక్షింపబడి బయటికి వచ్చిన వాడే దహించు అగ్ని ఎదుట నిలవబడగలడు. అందుకే ఇందాక చదవబడిన వాక్యం భాగంలో ఎవరు ఓర్వగలరు, ఎవరు సహించగలరు అన్నమాట వ్రాయబడింది. ఎవరు సహించగలరు, ఎవరు ఓర్వగలరు, ఎవరు దాటి రాగలరు అనంటే, ఎవరు ఆయన ఎదుట నిలబడగలరు అనంటే అగ్ని చేత పరీక్షింపబడి శోధింపబడిన వారే ఆయన ఎదుట నిలవబడగలరు. హల్లెలూయా. ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధతలో, ఆయన వాక్కులో జాడింపబడి శుద్ధి చేయబడి బయట లోపల నిత్యము ఆయన చేత పవిత్రపరచబడుచు, నిర్మలము చేయబడచ్చు, ఆయన కొరకు నిలవబడి ఆయనకు మొరపెట్టువారు, ఏ అపవిత్రత అనకుండా తమ్మును తాము శుద్ధి చేసుకొనుచు దేవుని ఎదుట నిలవబొట్టకు శక్తి గలవారు, నైవేద్యములు అర్పించుటకు, నీతిని అనుసరించి బలులు అర్పించుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ప్రార్థన నేను ఆలకింతును. అతని ప్రాసెస్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే శోధించడం, వెండిని శోధించినట్లు. వెండి అగ్నిలో పెట్టేగానే కరిగిపోదు. ఒక టెంపరేచర్ వచ్చే వరకు దానిలో ఉన్న మలినము పోదు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను చాలా మార్లు నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నేను పరిశుద్ధపరచబడుతున్నాను. ఆ టెంపరేచర్కి వెళ్ళే వరకు మనం అందులో అణిగి ఉండాలి. నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు, బంగారమును శోధించినట్లు వారిని శోధించు. అప్పుడు అంటున్నాడు కదా, అప్పుడు వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. ఎవరైతే శోధింపబడతారో, ఎవరైతే శుద్ధి చేయబడి నిర్మలుగా చేయబడతారో, ఎవరైతే అగ్నిని దాటి రాగలరో, ఎవరైతే ఆయన చేతిలో నుండి ప్రశస్తమైన వారిగా నిర్మలులుగా బయటకు వస్తారో, వారి ప్రార్థనట ఆయన ఆలకించును అన్నమాట వ్రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్ష నిన్ను శోధించినప్పుడల్లా దేవుడు అబ్రహాంకు ఒక పరీక్ష పెట్టాడు. నీతిమంతుడైనటువంటి వాడు, దేవుడు చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తున్నటువంటి వాడు, దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నాడు.
అబ్రహామా నడు, ఈ దేశం అంతా నీకు ఇస్తానంటే నడవడం ప్రారంభించాడు. అబ్రహామా ఈ ఊరును వదిలి వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడం ప్రారంభించాడు. ఇదిగో నేను నీ సంతానమును విస్తరింప చేస్తానంటే నమ్మి అతడు బయటకు వచ్చేసాడు. ఆయన చాలా విధేయుడిగా దేవుని మాటకు లోబడతా ఉంటున్నాడు. అక్కడ వెండిని నిర్మలము చేయనట్లన్నమాట వ్రాయబడింది. అబ్రహాము స్టాండ్ అయిన విధానము, అబ్రహాము దేవుని కొరకు విశ్వాసములో నిలవబడిన విధానము ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు కనబడుతుంది. శోధించిన పిమ్మట సువర్ణము వలె అన్నమాట యోబు గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. ఆయన శోధింపబడిన తరువాత సువర్ణము వలె నిలవబడ్డాడు. ఆయన శుద్ధి చేయబడిన వానిగా ఉన్నాడు. తన కుమారుని బలిగా అర్పించమని దేవుడు అడిగినప్పుడు అతడు మరొక మాట మాట్లాడలేదు, ఆలోచించలేదు. తల వంచి దేవుని మాటను నెరవేర్చుటకు సిద్ధపడ్డాడు. హల్లెలూయా. వెండిని శోధించినట్లు. చాలా మార్లు మనకి శోధనలు వస్తాయి. చాలా మార్లు మన పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి. మనం వరి అయిపోతూ ఉంటాం, బలహీనమైపోతూ ఉంటాం, వేవరింగ్ వచ్చేస్తూ ఉంటుంది, భయంకరమైనటువంటి స్థితికి దిగజారిపోతూ ఉంటాం. అప్పుడు దేవుడు కనబడ్డు, పరిస్థితుల్లో మనము అటు ఇటు పరిగెడతా ఉంటాం. ఇది నన్ను దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఎందుకు అనంటే ఆయన కొరకు నైవేద్యం అర్పించుటకు. హల్లెలూయా. దేవుని మాటలో ఆయన పరీక్షించడం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆయన ఎలా పరీక్షిస్తాడో ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయము మనకు తెలిసినటువంటి వాక్యమే, 48వ వచనం. ఇక్కడ ఒక ఇద్దరు ఇల్లు కట్టిన వాని యొక్క పోలి ఉండడం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు. పునాది వేయడం గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి, అక్కడ మీద వచనంలో వ్రాయబడిన 47వ వచనంలో, నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టువలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాన్ని పోలియుండును. దేవుని మాట వినువాని యొక్క పునాది బండ మీద ఉంటుందట. లోతుగా త్రవ్వి శ్రమపడ్డాడు. శ్రమపడి దేవుని యొక్క మాట ఎంత స్పష్టంగా ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటుందో. శ్రమపడ్డాడు, పటిష్టమైన పునాదిని వేసి ఉంటున్నాడు. అక్కడ వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద, ఒక పరీక్ష, ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను, పరిస్థితులు మారిపోయినను, దుస్థితి ఏర్పడినను, అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నా అక్కడ అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. హల్లెలూయా. నిర్మలులైన వారి జీవిత విధానమును గురించి ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడతాం. రెండవ మాట 49వ వచనంలో, అయితే నా మాటలు వినియు చేయనివాడు, భూమి మీద చేయనివాడు, పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. కూలిపడెను. పరిస్థితులు మారగానే, ఆ యొక్క పరిస్థితులలో నిలబడలేక పడిపోయినటువంటి పరిస్థితి. జాగ్రత్తగా గమనిద్దాం.
ఆయన పరిశీలన చేయనప్పుడు ఏ స్థితిలోనైనా ఆయన కొరకు నిలబడి వారంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. యోబు దగ్గరికి వచ్చి తన భార్య అంటది, ఎందుకయ్యా ఈ శ్రమ? దూషించి చచ్చిపో. ఆయన అంటారు కదా, మనం మేలు అనుభవించడానికే సరిపడతామా? కీడును అనుభవించి తగమా? హల్లెలూయా. పరిస్థితులు మారిపోయాయి. దుర్భరమైన పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని కొరకు నిలవబడినటువంటి నీతిమంతులు అగ్ని వంటి పరీక్ష. దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడతాం. మొదటిదిగా అంతరంగంలో మన ఆలోచనలు, మన మాటలు, మన చూపులు శుద్ధి చేసుకుని వారంగా ఆ ప్రాసెస్లోనికి రెండవదిగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అగ్ని చేత. మూడవదిగా ఎటువంటి ప్రవాహము వంటి శ్రమ, ప్రవాహము వంటి పరీక్ష మనకు కలిగినను దేవుని కొరకు నిర్మలంగా నిలదొక్కుకొని నిలబడవలసినటువంటి అవసరం. ఉదాహరణకి బైబిల్ అగ్గిపురుగులు, మరి మీకు తెలుసో లేదో, షద్రక్ మేషక్ అబేద్నెగోలు, వారికి ఈ యొక్క వరద వచ్చెను, పొంగి పొర్లినట్లు ప్రవాహము వారిని కొట్టినట్లు అగ్నిలో వారు పడవేయబడ్డారు. వారు అంటారు కదా, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, జీవం కలిగిన దేవుడు. ఆయన రక్షించకపోయినను మేము వాటికి నమస్కారం చేయం. హల్లెలూయా. వారి యొక్క పరీక్షలో వారు నెగ్గి ఉన్నారు. నీ దేవుని కొరకు ఏ విధమైనటువంటి నిర్మలమైన రూపంలోనికి నువ్వు రాగలుగుతున్నావు? ఏ ప్రాంతాల్లో పడిపోతావు? చివరి పరీక్ష ఒకటి మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి. అది జాగ్రత్తగా గమనిస్తే 10వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 10వ వచనం నుండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రతిదానికి పరీక్ష, టెస్ట్ ఉంటుంది. ఓకే చేయబడాలి. ఏ వస్తువైనా మన దగ్గరికి వచ్చినప్పుడు దాని మీద ఓకే స్టిక్కర్ పడుతుంది, అది టెస్ట్ చేయబడుతుంది. ఒక సూట్ కేస్ తయారు చేయబడిందంటే దానికి ఎంత విసిరినా, ఎంత బలము పెట్టినా అది విరగకుండా ఉండి ఓకే టెస్ట్ చేయబడి వస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో నశించిపోయేవే అన్ని టెస్టులు చేయబడి బయటకు వస్తే జీవము కలిగిన దేవుని రక్తం చేత కడగబడి ఆయన ఏర్పాటులో మనము ఈ భూమి మీద నిలవబడినటువంటి వారము, రూపము చెంది ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారము. మనకెన్ని పరీక్షలు ఉంటాయి? ఎంత స్పష్టంగా అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడ్ల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎటిదో దాన్ని అగ్నియే పరీక్షించును. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అన్నమాట వ్రాయబడి. ప్రతి పని అట చివరిగా అగ్ని చేతనే పరీక్షింపబడు. ఇక్కడ ఒక పునాది వేయబడింది, క్రీస్తు అను పునాది నీకు వేయబడింది. అక్కడ చాలా అపోస్తలుడైన పౌలు చాలా చక్కనైనటువంటి మాట వ్రాస్తున్నాడు. నేను శిల్పకారుని వాని వలె పునాది వేసి తిని, దాని మీద మరి ఒకడు ఆధ్యాత్మికంగా కట్టుచున్నాడు.
నువ్వు ఎక్కడో దగ్గర యేసు ప్రభువుని నమ్మడానికి ఒక మార్గం ఏర్పాటు చేయబడవచ్చు. ఆధ్యాత్మిక స్థితిలో మరి ఒకరు బలపరచడానికి నీ మీద కట్టుచున్నటువంటి అనేకులు ఉండొచ్చు. కానీ దానిని నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకొని కట్టుకొనిచున్నావో దాని గురించి నువ్వు అర్థం చేసుకోవాలి. నీ ఆధ్యాత్మిక స్థితి యేసుక్రీస్తులో పునాది వేయబడిన తరువాత దానిని ఏ విధముగా నువ్వు కడుతున్నావో, ఏ విధముగా దాని రూపము బయటికి వస్తుందో. అక్కడ ఎంత మంచి మాట వ్రాయబడి ఉందంటే, కొందరట బంగారంతో, కొందరు వెండితో, కొందరు వెలగల రాళ్లతో, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాటన్నిటినీ ఒక రోజట అగ్ని పరీక్షిస్తుంది. నేనంటాను, ఏవి మిగులుతాయి ఇందులో? అగ్ని ఒకవేళ పరీక్షిస్తే కొయ్యకాలు అంటున్నాడు, అది తగలబడిపోద్ది, గడ్డి కాలిపోతుంది, కర్ర కాలిపోద్ది, రాళ్ళు, వెలగల రాళ్ళు మాడిపోతాయి. మిగిలేవేవి అంటే బంగారము, వెండి. హల్లెలూయా. అందుకే చాలా ప్రత్యేకంగా ఈ మాట మలాకీలో రాస్తూ అంటున్నాడు, ఆయన కూర్చుంటాడట శుద్ధి చేయడానికి. ఆయన శుద్ధి చేయడానికి కూర్చుంటాడట. చాలా చక్కనైనటువంటి మాట. ఈ మాట మెసేజ్ అనే ట్రాన్స్లేషన్లో ఎంత చక్కగా వ్రాయబడిందంటే, హీ విల్ టేక్ హిస్ ప్లేస్ యాజ్ ఎ రిఫైనర్ ఆఫ్ సిల్వర్, యాజ్ ఎ క్లెన్జర్ ఆఫ్ డర్టీ క్లోత్స్. హిల్ స్క్రబ్ ద లెవైట్స్, ప్రీట్స్, refine them like gold and silver until they are fit for God, fit to present offerings of the righteousness. ఆ మాట జాగ్రత్తగా ఆలోచన చేయాలి. until they are fit for God, దేవుని కొరకు నిర్ణయింపబడు వరకు, దేవుని కొరకు పనికొచ్చే వరకు, దేవునికి నీతి బలులు అర్పించడానికి సరిపడే వరకు అక్కడట వారు శుద్ధి చేయబడుతూనే ఉంటారట. ఒక్కసారి శుద్ధి చేయబడ్డము, ఒక్కసారి రక్షింపబడ్డాను. నేను 30 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల క్రితం నేను చాలా సీనియర్ క్రిస్టియన్ని, మా ఇల్లు చాలా భక్తి కలిగిన కుటుంబము, మా తల్లిదండ్రులు చాలా భక్తిపరులు, ఇవన్నీ పనికిరావు. ఇవన్నీ నీ లిస్టులోనికి రావు. నీవు ఉన్న విధానములో నిన్ను నీవు ఏ విధముగా పరిశుద్ధపరచుకుంటావు. దేవుడు ఎంతవరకు కూర్చొని ఆయన పరిశుభ్రం చేస్తాడంటేనట, అంటిల్ దే ఆర్ ఫిట్ ఫర్ గాడ్. దేవుని కొరకు పనికొచ్చేవారు అయ్యే వరకు నిన్ను శుద్ధి చేస్తూనే ఉంటాడు. దిస్ ఈజ్ ఎవ్రీడే ప్రాసెస్. యువర్ సాల్వేషన్ ఈజ్ ఎవ్రీడే ప్రాసెస్. ప్రతి దినము ఆయన ఎదుట శుద్ధి చేయబడిన వానిగా నువ్వు కనబడాలి. ఫిట్ టు ప్రజెంట్ ఆఫరింగ్స్ ఆఫ్ రైచియస్నెస్. నీతియుక్తమైన బలులు అర్పించుటకు సరిపడిన వారిగా ఉండాలి. నీతియుక్తమైన ప్రార్థనలు అర్పించుటకు. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే యెహోవా వారి మొర ఆలకించును అన్నమాట వ్రాయబడి ఉంది. నీ బలి వెంటనే స్వీకరించబడాలి. అంతవరకు ఆయన శుభ్రం చేస్తూనే ఉంటాడు. ఈ దినాల్లో మనం ఇంటి దగ్గర గడుపుతూ ఉంటున్నాం. దేవుడు ఒక ప్రత్యేకమైన సమయాన్ని మరలా నీకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఆయనకి సరిపడే వరకు ఆయన శుద్ధి చేయడానికి నిన్ను నీవు అప్పగించుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంచున్నది. అందుకే ఆ దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా ఒక దగ్గర, ఆయన ఎదుట నిలవబడటకు శక్తి. యేసుప్రభు వారు కూడా ఈ మాటను అంటారు, ఆయన ఎదుట నిలవబట్టకు శక్తిమంతులగునట్లు. ఆయన ఎదుట నిలవబడ్డానికి శక్తిమంతులమై ఉండాలి, నిర్మలులమై ఉండాలి, పరిశుద్ధులమై ఉండాలి, ఆయనకు సరిపడిన వారంగా ఉండాలి. ఆయన తూకము తూచినప్పుడు సరిపడిన లెక్క ఉండాలి.
ఎప్పుడైతే ఆ సరిపడిన వారిగా ఉంటారో నువ్వు నైవేద్యములు అర్పించుటకు సరిపడిన వాడు అవుతావు. హల్లెలూయా. నైవేద్యములు అర్పించు యాజకుడిగా, ప్రార్థించు యాజకుడిగా, సంఘము కొరకు, దేశము కొరకు, ఆయన ఏర్పాటు చేసిన పని కొరకు నీవు ప్రత్యేకింపబడిన వానిగా ఉంటావు. అందుకొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను, నా డ్యూటీ, నా పిల్లలు, నా యొక్క కుటుంబము, ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఇదే. బైబిల్ చదవకపోతే ఏమైపోతుందో, ప్రార్థన చేయకపోతే ఏమైపోతుందో, ఇదే ఆలోచన ఈ దినాల్లో. మందిరంకి వెళ్ళకపోతే ఏమైపోతుందో. కానీ దేవునికి కావలసినటువంటి వారు ఎవరో తెలుసా? ఆయన చేత నిత్యము పరిశుద్ధపరచబడి ఆయన నైవేద్యములు అర్పించుటకు ఆయనకి సరి అయిన వారు కావాలి. ఆయన కూర్చొని శుభ్రం చేస్తాడట. ఆయన అగ్ని వంటివాడు. ఇది నాన్న శుభ్రం చేయడానికి ఆయన్ని ఎలా చేద్దాం, ఆయన అంగీకరిద్దాం. ఆయన ఎదుట నువ్వు నిలబడగలవా? ఆయన వస్తే, ఆయన యొక్క దినము వచ్చేస్తే ఆయన ఎదుట నిలవబట్టకు నీకు శక్తి ఉందా? నువ్వు ఓర్వగలవా? సహించగలవా? సంగమా, సహించడానికి, ఓర్వగలగడానికి, శక్తి కలిగి నిలవబడ్డానికి పరిశుద్ధులను, నిర్మలులమై, ప్రకాశమానములై, శుద్ధి చేయబడిన బంగారం వలె, శుద్ధి నిర్మలము చేయబడిన వెండి వలె ఆయన ఎదుట మనం ఉండాలని ఆయన ఆశపడతా ఉంటాడు. దేవుని కొరకు సరిపడినవారు, అట్టి యాజకునిగా, అట్టి సంఘముగా, అట్టి పరిశుద్ధుడిగా. అందుకే పేతురు రాస్తున్న పరిశుద్ధ జనము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటాడు ఒక దగ్గర, పరిశుద్ధులందరికీ నా వందనాలు. పరిశుద్ధులు ఎవరు? యేసు రక్తం చేత కడగబడిన వారు పరిశుద్ధులు. నీ సీనియారిటీ ప్రకటన చేసుకుంటే నీవు పరిశుద్ధుడు అవ్వు. యేసుక్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరచబడి ఆయన యొక్క అగ్నిలో నిర్మలులుగా చేయబడి ఆయన కొరకు నీతియుక్తమైన బలులు అర్పించబడుటకు నీవు సరి అయిన వాడిగా ఉండగలిగితేనే పరిశుద్ధ జనములోని ఒక్కడవై ఉండగలవు. ఇది నాన్న దేవుడు అనేకుల కొరకు నిన్ను ఏర్పాటు చేసుకుని ఆయన పనిని నెరవేర్చుటకు. ఈ ప్రత్యేక దినాల్లో, ఈ యొక్క సమయాలు గృహాల్లో గడుపుతూ ఉంటున్నటువంటి ఈ సమయాల్లో మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామంది పిల్లలు అబ్బా బోర్ కొట్టేస్తుంది, ఇంట్లో ఉండలేకపోతున్నాం, బిజీ లైఫ్కి అలవాటు పడిపోయాం. కానీ ఒకసారి దేవునిలో శుద్ధి చేసుకోవడంలో బిజీ అయిపోవడానికి మనం అప్పగించుకుందాం. దేవుడు మంచి అవకాశంను చాలా కుటుంబాలకి, ప్రపంచం అంతటికి సమయాన్ని అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయనతో యునైట్ చేయబడ్డానికి, ఆయన సన్నిధిలో గడపటానికి, కుటుంబంగా, వ్యక్తిగతంగా ఆయనతో ఒక ప్రత్యేకమైన బంధమును కలిగి ఉండడానికి దేవుడు మంచి సమయాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఆయనకు అప్పగించుకుందాం. నిర్మలుగా చేయబడి ఆయన నైవేద్యములు, నీతియుక్తమైన నైవేద్యములు అర్పించడానికి, ప్రజల కొరకు ప్రార్థన చేయడానికి, మన ప్రార్థన ఆలకింపబడిన అంత నీతిని కలిగి ఉండడానికి, శుద్ధి చేయబడడానికి అప్పగించుకుందామా? ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించి నడిపించుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, ఈ లేఖనం ద్వారా నేను మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. దేవా, లేవీలను నాయనా శుభ్రము చేయుటకు నువ్వు కూర్చొని ఉండుదు అని నీ లేఖనం సెలవిస్తుంది. నీ నైవేద్యములు అర్పించడానికి, నీతియుక్తమైన బలులు అర్పించడానికి దేవుని మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నావు.
మేము నార్మల్ లైఫ్స్ మేము గడిపేస్తూ ఉంటున్నాము. మేము చాలా ప్రత్యేకింపబడిన వారమని, మేము చాలా దేవా ప్రణాళికలో, ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో ఏర్పాటు చేయబడిన వారమని గుర్తెరిగి మా బ్రతుకులను శుద్ధి చేయబట్టకు అప్పగించుకున్నట మాకు నేర్పించండి. నీ వచ్చి శుద్ధి చేస్తున్నప్పుడు అబ్రహాము వలె, యోబు వలె మమ్మల్ని మేము అప్పగించుకొనటానికి దేవా, అగ్ని పరీక్షించినప్పుడు దేవా నిలిచి ఉండగలిగిన బంగారము వంటి, వెండి వంటి దేవా ఆ యొక్క శుభ్రతలోనికి అవి వచ్చినప్పుడు ప్రకాశమైనవిగా ఏ విధంగా తయారు చేయబడినో, వాటి రూపమును ఏ విధంగా మార్చుకొని అనేకులు ఎదుట నిలవబడినో ఆ విధంగా మేము నిలవబడటానికి దేవ మమ్మల్ని ప్రత్యేకపరిచి నడిపించమని వేడుకొంచున్నాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అంతరంగంలో మా ఆలోచనలు, మా తలంపులు, మా హృదయము, మా నోటి మాటలు పరిశుభ్రమైనవిగా ఉండడానికి దేవా నాయనా, ఎటువంటి పరిస్థితిలోనైనా మా పరిశుద్ధతను మేము కోల్పోకుండా, వరదలు పొంగి పొర్లి వచ్చినను, పరిస్థితులు తారుమారైనను నాయనా మేము బలహీనం కాకుండానట్లు నీ కొరకు నాయనా తండ్రి బండ మీద పునాది వేయబడిన వారముగా నిలవబడగలుగుటకు దేవ మమ్మలను పరిశీలన చేసినప్పుడు మేము పరిశుద్ధులముగా కనబడటానికి దేవ మమ్మలను మేము నిత్యము నీ రక్షణలో కొనసాగించుకుని వారముగా ఉండడానికి ఈ వాక్యం మమ్మల్ని సరిచేయుటకు మమ్మల్ని బలపరిచి నడిపించమని, ఈ వాక్యం వినిచున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దేవ. ఆన్లైన్ ద్వారా ప్రభువా చూచున్న ప్రతి ఒక్కరికి నీ దీవెన ఆశీర్వాదం, ఆ యొక్క నైవేద్యములు, నీతియుక్తమైన నైవేద్యములు అర్పించుటకు ప్రభువా నీ కొరకు నీతిమంతులుగా నిలవబడ్డానికి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నడిపించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయం. వారునస్సులు మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించు. మమ్ము శోధన తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడటకు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఇక్కడ చేరిన మనకు, మరి ప్రత్యేకంగా ఆన్లైన్లో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, క్రైస్తవ సంఘానికి, పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి. ఆయన ఎదుట నిర్మలులుగాను ప్రకాశమైన వారుగాను ఉండటకు సిద్ధపరిచి నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.